మిత్రులారా, ఆధునిక తెలుగు సాహిత్యానికి కొండంత గుర్తు రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి. 1952 నుండి 4 దశాబ్దాల పాటు ఆయన కథ, నవల, నాటకం ప్రక్రియలో గొప్ప సాహిత్యం సృజించారు. 2022లో 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రావిశాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలు నలుమూలలా జరిగాయి తెలుగు రాష్ట్రాలలో. పేద ప్రజలకు పనికొచ్చే రచనలు నాకు బాగా నచ్చుతాయి. రచయితలు ప్రజల పక్షం వహించాలి, వారిని సమర్థిస్తూ రాయాలి అని చాటిన రావిశాస్త్రి సాహిత్య జీవితంలో ప్రధాన భాగం, ముఖ్యంగా చివరి 40 సంవత్సరాలు పై ప్రకటన ప్రకారమే సాగింది. ఆయన రచనల కోసం పాఠకులు ఆబగా ఎదురు చూడడం అని, అవి రాగానే ఎగబడి చదవడం ఒకనాటి సాహిత్య వాస్తవం. రావిశాస్త్రి రచనల్లో కథలు, నవలలు, నాటకాలు, సాహిత్య వ్యాసాలు, ఇతరుల రచనలకు ముందు మాటలు, సంపాదకీయాలు, కరపత్రాలు, రాజకీయ రచనలు, పత్రికలలో కాలం రచనతో పాటు ఎలిజీలు కూడా ఉన్నాయి. సుమారు 3000 పేజీల రచనలు ఆయన చేశారు. అనకాపల్లి దగ్గర తుమ్మపాల, దీనినే తుంపాల గ్రామం, ఆ గ్రామంలో జన్మించిన రావిశాస్త్రి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బాల్యంలోనే పాఠ్యేతర రచనలు చదవడం అలవర్చుకున్నారు. మార్కుల చదువుల క్లాసు పుస్తకాల కంటే అనకాపల్లి శారదా గ్రంథాలయంలో పుస్తకాలు ఎక్కువ చదివారు. హై స్కూల్ స్థాయిలోనే ఇంగ్లీషు సాహిత్యం చదవడానికి అలవాటు పడ్డారు. వీరికి స్ఫూర్తిగా నిలిచిన రచయితలు డికెన్స్, షా మొదలైన వారు. రష్యన్ సాహిత్యంలో చెహోవ్, గొగోల్, అలాగే అమెరికా సాహిత్యంలో ఓ హెన్రీ. వారి రచనా ప్రాబల్యాన్ని తెలుగులో ఒక్క రావిశాస్త్రి మాత్రమే పూరించగలిగాడు. తెలుగులో గురజాడ, శ్రీశ్రీలు ఆయనకు అత్యంత అభిమాన పాత్రులు. పుస్తక పఠనం చిన్న బాలశిక్ష లాంటిది మాత్రమే, జీవితాన్ని చదవడం పెద్ద బాలశిక్ష అంటారు. ఏమీ తోచనప్పుడు కథలు రాస్తాను, కథలు రాస్తే గాని ఏమీ తోచదు అని ఆయన చమత్కరించేవారు. ఎంతో ఆలోచనతోనూ, అనుభవంతోనూ, నిబద్ధతతోనూ సాహిత్య సృజన చేశాడని మనకు తెలుసు. గురజాడ సాహిత్య ప్రభావంతో జీవితంలో తన చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనలను, ఆలోచనలను, వారి భావ ప్రకటన ధోరణుల రీతులను, శైలులను, ఆయా వర్గాల ప్రజల భాషా వ్యక్తీకరణలో వైవిధ్యాలను సూక్ష్మంగా పరిశీలించడం అలవర్చుకున్నారు. రావిశాస్త్రి అదో జగత్ సహోదరుల విముక్తి కోసం తన కలం ద్వారా సాహిత్య శతఘ్నులను పేల్చారు. గురజాడలోని రాజ్య ధిక్కారం రావిశాస్త్రిలో కనపడుతుంది. అదొక అదనపు అర్హత. నాటకం చూపించి చెబుతుంది, కథ, కవిత్వము చెప్పి చూపిస్తాయి. రావిశాస్త్రి సాహిత్యం చెప్పి సూచిస్తుంది, అంటే సూచన కూడా చేస్తుంది. పొయిటిక్ రియలిజం. రాసిన ప్రతి వాక్యం సూత్రప్రాయంగా రాస్తాడు, పునరుక్తి లేదు అంటాడు చినవీరభద్రుడు. రచయితలు రాసేటప్పుడు ఏ మంచికి చెడు చేస్తున్నామో, ఏ చెడుకి సహాయం చేస్తున్నామో గుర్తు పెట్టుకోవాలన్నది రావిశాస్త్రి రచనలోని సూత్రీకరణ. బ్రిటిష్ వలస పాలకుల వారసత్వంగా అందిపుచ్చుకున్న పోలీసు, న్యాయ వ్యవస్థలు దోపిడీ సమాజాన్ని ఒకవైపున కాపాడుతూ అందులో వాటాలు పొందేవారుగా ఎలా ఉంటారో రావిశాస్త్రి అనేక కథలు, నవలల ద్వారా పాఠకుడి హృదయానికి హత్తుకునేలా చిత్రించారు. వ్యవస్థ మార్పు కొరకు పాఠకులు ఆరాటపడేలా సాహితీ సృజన గావించారు. కష్టజీవుల శ్రమ, నైపుణ్యమే ధనరాశులు పుట్టలవుతాయని పిపీలకం లాంటి అనేక కథల ద్వారా ఆయన చెప్పారు. గోవులుస్తున్నాయి జాగ్రత్త, మరిడి మహాలక్ష్మి కథ, గుర్రపు కళ్యం అనే 3 పేర్లున్న నవలల్లో దోపిడీ వర్గాలపై పీడిత ప్రజల తిరుగుబాటు అనివార్యమని ఎలుగెత్తి చాడుతారు రావిశాస్త్రి. శ్రీశ్రీ చెప్పినట్లు రావిశాస్త్రి
1000 కళ్ళతో సమాజాన్ని నిశితంగా పరిశీలించాడు. మనకు దాని స్వరూప స్వభావాలను ఒక సామాజిక శాస్త్రజ్ఞునిలా చూపించాడు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ న్యాయశాస్త్ర పాఠ్య గ్రంథాల నుండి కంటే రావిశాస్త్రి రచనల ద్వారా ఎక్కువ తెలుసుకున్నానని చెప్పాడు. కథా రచనలో ఒక కొత్త మార్గం నిర్మించిన కీర్తి రావిశాస్త్రికి దక్కుతుంది. ఆయన చేతిలో కథానిక కావ్యమయ్యింది. కథనం కావ్యం స్థాయికి అందుకుంది. సంసారపక్షంగా జీవితం ఈడ్చుకొస్తున్న తెలుగు కథాకన్య కళ్ళు జిగేలుమనే సౌందర్యాకర్షణను సంతరించుకుంది అంటాడు కొడవడగంటి కుటుంబరావు గారు. చార్లీ చాప్లిన్ సినిమాలో లాగా ఏకకాలంలో నవ్వు, ఏడుపు, ఆశ్చర్యము, భయము కలిగించి సృజన విధానం రావిశాస్త్రి సాహిత్యంలో ఉంది అంటాడు. వస్తు రూపాలలో దేనికి ప్రాధాన్యత అన్న తోట శ్రీకృష్ణ ఇంటర్వ్యూలో ఒక మాట అంటాడు రావిశాస్త్రి. చెప్పే విధానంలో ఒక ఆకర్షణ ఉండాలి, హృదయానికి హత్తుకుపోయే ఆకర్షణ ఉండాలి. రచయిత ఎలా చెబుతున్నాడు అనే దానికంటే ఏమి చెబుతున్నాడు అనే దానికి ప్రాముఖ్యతనివ్వాలి అంటాడు రావిశాస్త్రి. మామూలు జనాలు వాడుకునే పడికట్టు పదాలు, చమక్కులు, సామెతలు సాహిత్యంలో వాడుకునేవాడు రావిశాస్త్రి. 1973లో రాజమండ్రిలో జరిగిన పౌర హక్కుల సమితి సమావేశంలో ఉపన్యాసంగా నేను తెలుగువాణ్ణి, వర్గాలంటే నాకు తెలియవు, వాటిని జాతులు, కులాలు అంటాను. పై జాతులు, పై కులాలు క్రింది వారిని ఎప్పుడూ అణచాలని చూస్తాయి. మనుషులు 3 రకాలు. 1 దొంగలు, 2 దొరలు, 3 మామూలు వాళ్ళు. కరివేప మొక్కైనా మర్రి మొక్కైనా నేలలో నుంచి సారం పీల్చి బతకవలసిందే. అలాగే దొంగలు, దొరలు మామూలు వాళ్ళని తిని బతుకుతారు. దొంగలు దొరక్కపోతే దొరలవుతారు. చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకొని సమాజంలో ఘరానాగా చలామణి అవుతారు. కానీ మామూలు జనమే అన్నిటికీ పునాది. చాకిరీ చేసేది వాళ్ళే. వాళ్ళ కష్టపడుతుంటేనే మనం సుఖపడతాం. మనం కూర్చున్న చోటు నుండి కదలకుండా ఉండాలంటే మనకు చాకిరీ చేసేవాళ్ళు ఉండాలి. రావిశాస్త్రి 1973లో రాజమండ్రిలో జరిగిన పౌరహక్కుల సభలో ఈ మాటలు ఆయన దృక్పథాన్ని, ఆలోచన విధానాన్ని తెలియజేస్తాయి అంటారు ప్రముఖ సాహితీవేత్త జి లక్ష్మీ నరసయ్య. ఆత్మవంచనాపరులు, పైరవీరాయుళ్ళు, భూకామందులు, దళారీలు, సారా కాంట్రాక్టర్లు, అవినీతితో, అన్యాయంతో, అధర్మంతో రాజకీయ పదవి సోపానాలు అధిరోహించేవాళ్ళు అసలు నేరగాళ్లుగా రావిశాస్త్రి రచనల నిండా ఉంటాయి. న్యాయవాదిగా రావిశాస్త్రి స్వీయ అనుభవంతో రాజ్యాంగ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రత్యక్ష వలస పాలన అనంతరం కూడా కొనసాగుతున్న న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, చట్టాలు, సాక్ష్యాలు, ప్లేడర్లు ఇవన్నీ కలకలిసి దోహదం చేశాయి. అవి బడుగు జీవులను, పేద వర్గాలను ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో తన రచనల్లో ఎత్తి చూపడమే కాక వారిలోని ఆవేదనలను, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, తిరుగుబాటును కూడా ఆయన ప్రతిబింబించాడు. 1946-48లో మద్రాసులో లా చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. విశాఖలో న్యాయవాద వృత్తిని 1950లో ప్రారంభించి క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ను కొనసాగించారు. ఆయన సాహిత్యంలోనే కాదు, వృత్తి జీవితంలో కూడా పేదల పక్షాన పోరాడిన ఆదర్శజీవి. ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన రచయితలలో రావిశాస్త్రి మొదటివారు. 1.5 సంవత్సరాల కాలం జైలులో ఉన్నారు. 1975 జూలై 25న జైల్లో ఈ అత్యవసర పరిస్థితి మీద వ్యాసం రాశాడు. అచ్చుకాని ఈ రచన మొదటిసారి రావిశాస్త్రి ద్వారా వెలుగు చూసింది. పుస్తక నిషేధాలపై, రచయితల అరెస్టులపై కరపత్రాలు, వ్యాసాలు రాశారు, ప్రకటనలు చేశారు, ప్రదర్శనల్లో పాల్గొన్నారు, నిరసన యుద్ధం చేశారు. శ్రీకాకుళం గిరిజన పోరాట యోధులు కొందరికి తన రచనలను అంకితం చేశాడు. 1981లో
జన విశాఖ సంస్థను స్థాపించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలు కథా సంపుటికి 1966లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. 1983లో ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ ప్రకటించిన అది స్వీకరించలేదు సరికదా, 1966లో తీసుకున్న అకాడమీ అవార్డును కూడా ఆ సంవత్సరమే తిరిగి ఇచ్చేశారు. సినిమా రంగంలో కాలు పెట్టి స్త్రీ అనే చిత్రానికి రచన, రాజా ఔర్ రంక్ హిందీ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా రాశారు. జీవితాన్ని వర్గ దృక్పథంతో పరిశీలించి అర్థం చేసుకోవడం, పీడిత ప్రజానీకపు పోరాటాల ద్వారానే వ్యవస్థ మారుతుందని దృఢంగా నమ్మడం, అందుకు దోహదపడే రచనలను గావించడం ఆయన జీవితపు చివరి క్షణాల వరకు కొనసాగించారు. అంతేకాక విశాఖపట్నంలో పేద ప్రజల న్యాయవాదిగా, ఛాత్రీబాబుగా ఆయన అందరి చేత పిలువబడ్డారు. తెలుగులో ఒక్క గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమైన పాత్ర చిత్రణ రావి శాస్త్రి కథల్లో కనబడుతుంది. ఇది వాస్తవికతకు నివాళి. వీటిలో కథనం ఉంది, కవిత్వం ఉంది, డ్రామా ఉంది, జీవితాన్ని నిశితంగా పరిశీలించడం ఉంది అంటూ మహాకవి శ్రీశ్రీ ప్రశంసలు అందుకున్న రావి శాస్త్రి కిడ్నీల వ్యాధితో విశాఖలో ఆసుపత్రిలో 1993 నవంబర్ 10న కన్నుమూశారు. మరణానంతరం పక్షం రోజులలో నవంబరులో చనిపోతే డిసెంబరు నెల సంచికను ప్రజాసాహితీ ప్రత్యేక సంచికగా వెలువరించింది. ఆ తర్వాత అనేక మంది రచయితల సహకారంతో రావి శాస్త్రి శత జయంతి సందర్భంగా ప్రజాసాహితీ మరొక ప్రత్యేక సంచికను వెలువరించింది. ఆయన పేద ప్రజల విముక్తి కోసం సృజించిన సాహిత్యం కారణంగానే తెలుగు ప్రజానీకము నుండి వెలకట్టలేని అభిమానాన్ని పొందారు. ఆధునిక యువతరములో రావి శాస్త్రి సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించే ప్రయత్నాన్ని ప్రజా ఉద్యమ సంస్థలు ఒక కర్తవ్యంగా చేపట్టాలి. ఆయన రచనల స్ఫూర్తిని, ధిక్కార తత్వాన్ని వర్తమాన సాహిత్యకారులు అందిపుచ్చుకోవాలి. అదే ఆయనకు ఉత్తమమైన నివాళి కాగలుగుతుంది. రావి శాస్త్రి రచనల చిట్టా చాలా పెద్దదే ఉంది. అవి మీకు ఎక్కడైనా లభ్యమవుతుంది. మీకు కావాల్సిన వాళ్ళు చూసుకొని చదువుకోవచ్చు. ఇది రావి శాస్త్రికి సంబంధించిన జీవిత విశేషాలలో కొన్ని అంశాలను మీ ముందు నేను ప్రస్తావించాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాహితీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నేను యూట్యూబ్లో పెడుతున్న వీడియోలపై, సాహిత్య అంశాలపై ఒక్కొక్క దానిపై మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయిస్తే 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుందని భావిస్తున్నాను. ధన్యవాదాలు. మీ డాక్టర్ జీవి కృష్ణయ్య.